మంచి ఆలోచనలు గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు విజయనగరం జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి పార్లమెంట్ లో తన ప్రారంభించినటువంటి ఏకైక పార్లమెంట్ సభ్యులలో కొత్త ఝాన్సీ గారు ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, కడుమంది శ్రీనివాసరావు గారిని మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే చేయాలని దేవాదిగా వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. Thank you. All the best. Thank you. Right side. Sorry. శృంగవరపుకోట నియోజకవర్గంలో రేపు 2024 మే 11 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదంతో రెండోసారి శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు ప్రత్యేకంగా విచ్చేసిన పెద్దలు గౌరవ ఎమ్మెల్సీ, అదేవిధంగా శృంగవరపుకోటకి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవలు అందించిన శ్రీ కుంభా రవిబాబు గారు, మరొక ప్రత్యేక అతిథి శ్రీమతి శోభా హేమవతి గారు, శృంగవరపుకోటకి ఈ నియోజకవర్గానికి తను 5 సంవత్సరాలు సేవలు అందించిన మేడం గారు, వీటితో పాటు చైర్మన్ గారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర కొప్పల వెలమ చైర్మన్ గారు శ్రీ నెక్కల నాయుడు బాబు గారు, అదేవిధంగా ప్రత్యేకంగా ఎస్కాట్ నుంచి మొన్ననే మా జగనన్న ముఖ్యమంత్రి కావాలని తన వంతు తను కష్టపడతాను వచ్చిన డాక్టర్ వరలక్ష్మి గారు, మిగతా పెద్దలు, నియోజకవర్గం నుంచి వచ్చిన అందరూ జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైసీపీ నాయకులు, మా నాయుడు గారు, మా ఎంపీటీసీ గారు కూర్చోబెట్టారు. ముఖ్యంగా వీరితో పాటు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఇంత మండు టెండలో వేలాది సంఖ్యలో ఈ నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చారు. అయితే ఇలాంటి ఎండలో ఇన్ని వేల మంది ఎందుకు వచ్చారు అంటే మా శృంగవరపుకోట నియోజకవర్గంలో మన ప్రజలందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతే మా జీవితాల్లో వెలుగు చూసాం అని సుమారుగా 90% కానీ విని ఎరిగిన రీతిలో ప్రతి కుటుంబానికి మేలు జరిగింది. ఎన్నో ప్రభుత్వాలు చూశారు ఈ ప్రజలు. వాస్తవానికి రాజకీయంలో ఉన్న నాలాంటి వాళ్ళకి, మన రవిబాబు గారు, హైమవతి గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, మాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రతి 5 ఏళ్ళకి ఎలక్షన్స్ వస్తాయి, రాజకీయ పార్టీలు చాలా చెప్తాయి,
చెప్పిన తర్వాత ఎన్నికలు అధికారం వచ్చిన తర్వాత అందులో కొంతమంది కొంతమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కొన్ని పనులు చేయగలుగుతారు. కానీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకోవడం అనేది అసాధ్యమైన పని. అలాంటిది జగన్ గారు ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకోవడం, అన్నిటికీ మించి ఆ నెరవేర్చిన విధానం. ఈరోజు అవినీతి రహిత పరిపాలన అందించాలని ఉపన్యాసాలు ఇవ్వడము సులభమే, కానీ అది చేసి చూపించడం అనేది ఈ భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చేయలేకపోయారు అలాగా.